అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. వెనుక శత్రువు, ముందు సముద్రం. ఈ పరిస్థితి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు హింసింపబడి చెరపట్టబడిన వారు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు ఫరో సైన్యం వెనుక నుండి తరుముతుంది. అటువంటి సమయంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వెనక సైన్యం, ముందు సముద్రం ఉంది. వారు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అందుకు దేవుడు వారితో చెప్తున్నాడు, మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. మిమ్మల్ని వారు తరమకుండా నేను చేయగలను అని చెప్తున్నారు. అయితే వారు ఎందుకు తరమబడుతున్నారు అంటే, రథముల వలన, గుర్రపు రౌతుల వలన దేవునికి మహిమ తెచ్చుకోవడానికి, అలాగే నేను ఎటువంటి దేవుడను, ఎవ్వరి దేవుడను తెలుసుకోవడానికి వారు మిమ్మల్ని తరుముచున్నారు. అంతే, భయపడొద్దు అని వాళ్ళకి తెలియపరిచారు. అవునండి, మనకెదురయ్యే కొన్ని శ్రమలు అపవాది యొక్క తంత్రాలను అణగద్రొక్కి నాశనం చేయడానికి, ఒక్కొక్కసారి శ్రమ వెంబడి శ్రమ, సమస్యల వెంబడి సమస్యలు, నిందల వెంబడి నిందలు, కృంగుదల, విసుగుదల, ఇలా ఒకదాని వెంబడి ఒకటి తరుముతూ వస్తుంటాయి. సర్లే ముందుకు వెళ్దాం అంటే ఒంటరితనం అనే సముద్రంలా కనిపిస్తుంది. ఈ ఒంటరితనంతో లోకమనే సముద్రంలో ఎలా ప్రయాణం చేయాలో అస్సలు అర్థం కాదు. కానీ మనకు తెలియదు, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ నడిపించిన దేవుడు, వారి పక్షముగా నిలిచి శత్రువులను అణగద్రొక్కి విజయమిచ్చిన దేవుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని తెలియపరిచిన దేవుడు మన జీవితంలో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. నీతో యుద్ధము చేయించి నీకు తోడై నిలిచి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎవరో ఈ లోకానికి చూపిస్తాడు. నీలో దాగి ఉన్న ఆయన శక్తి ఏమిటో అనేకులకు తెలియపరుస్తాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 10-14 వచనాల వరకు మీకు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. చూసారు కదండి, చాలామంది వాళ్ళ జీవితంలో, వాళ్ళ లైఫ్లో ఎదుర్కొంటున్నప్పుడు, నా లైఫ్లో వెనక శత్రువు, ముందు సముద్రం, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ దారిలో వెళ్ళాలో అర్థం కావట్లేదని సతమతం అయిపోతూ ఉంటే, పగలు మేఘస్తంభముగా ఉన్న, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే చూసారో, మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుణ్ణి మనం చూడగలిగినట్లయితే ఆ పరిస్థితులన్నిటిపై మనకు విజయం ఇస్తాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక.